గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రోజురోజుకి డ్రోన్ వినియోగం అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, రక్షణ, చిత్రీకరణలు, పర్యావరణ విపత్తుల్లో సాయానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా డ్రోన్ కీలక సేవలను అందిస్తోంది. ఇలాంటి సమయంలోనే సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది చైనా. సైనిక కార్యకలాపాల కోసం దోమ సైజులో అతి చిన్న డ్రోన్ను రూపొందించి ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది చైనా. ఈ పవర్ఫుల్ మైక్రో మిలిటరీ డ్రోన్ గురించి ప్రత్యేక విశేషాలేంటో చూద్దాం. చైనా ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతతో తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఈ దిశగా డ్రాగన్ కంట్రీ మరో ముందడుగు వేసింది. చైనా శాస్త్రవేత్తలు తాజాగా ఒక సైనిక డ్రోన్ను సృష్టించారు. ఈ డ్రోన్ పరిమాణం, ఆకారం అచ్చం దోమను పోలి ఉంటాయి. ఆకారంలో చిన్నదైనా యుద్ధభూమిలో విధ్వంసం సృష్టించగల అద్భుత సత్తా దీనికుందట. అలాగే దీనిని నిఘా కోసం మాత్రమే కాకుండా ఎన్నో కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మైక్రో డ్రోన్ను మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఉన్న నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ రోబోటిక్స్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసింది. సైనిక అవసరాలు, నిఘాతో పాటుగా వివిధ యాప్ల కోసం వినియోగించేలా ఈ కాంపాక్ట్ డ్రోన్లను తయారు చేశారు. దోమ ఆకారంలో ఉండే ఈ డ్రోన్కు ఇరువైపులా ఆకులాంటి నిర్మాణాలు కలిగిన 2 చిన్న రెక్కలు ఉన్నాయి. దీనికి 3 వెంట్రుకల లాంటి సన్నని కాళ్లు కూడా ఉన్నాయి. సుమారు 1.3 సెంటీమీటర్ల పొడవుండే ఈ డ్రోన్ను స్మార్ట్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రహస్య సైనిక కార్యకలాపాల్లో మైక్రో మస్కిటో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో నిఘా వ్యవస్థల కళ్లుగప్పి ఇది ఎలాంటి సమాచారం సేకరిస్తోందనే ఆందోళన ప్రపంచ దేశాలను కంగారు పెడుతోంది. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా దీన్ని అంతగా ఈజీగా పసిగట్టలేవు. ఇదిలా ఉండగా అత్యవసర పరిస్థితుల్లో శిథిలాల మధ్య ప్రాణాలతో బయటపడ్డ వారిని కూడా ఈ దోమ డ్రోన్లు గుర్తించగలవు. అంతేకాకుండా వీటి బ్యాటరీ లైఫ్ సెన్సార్ టెక్నాలజీ, AI ఈ మైక్రో డ్రోన్ల సామర్థ్యాలను మరింతగా మెరుగుపరుస్తాయట. అయితే ఈ డ్రోన్లను వినియోగించడానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి బరువు మోసే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ సెన్సార్లను, పరికరాలను మోయలేవని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ డ్రోన్ల బ్యాటరీ చిన్నగా ఉండటం వల్ల తక్కువ సమయం మాత్రమే గాల్లో ఎగరగలవు. కానీ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచడం, కొత్త సెన్సార్లను ఉపయోగించడం, AI వంటి వాటిలో మార్పులు చేయడం ద్వారా ఈ డ్రోన్ల సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా సైజులో చిన్నదైనా పనితీరులో మాత్రం ఈ డ్రోన్ ఘనమేనని నిపుణులు అంటున్నారు. భవిష్యత్తు యుద్ధాల్లో ఈ డ్రోన్లు చాలా కీలకంగా మారనున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రజ్ఞులు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.